హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేమ్ వచ్చేసి సౌమ్య కొన్నూరు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో ఫెస్టివల్ ఎలా జరుపుకున్నా అని చెప్పేస్తానండి చూపిస్తానండి ముందుగానే మేము ఫస్ట్ గౌరీ తర్వాత గణేష ఫెస్టివల్ రెండు చేస్తాం 2 days చేస్తామండి ఈ ఫెస్టివల్ అయితే నిజంగా నోములు ఉన్నాయి మాకు ఈ ఫెస్టివల్కి గౌరీ నోములు ఉన్నాయి అందుకే నేను హోమ్ టౌన్కి వెళ్ళాము అత్తమ్మ వాళ్ళ ఊరికి మా ఆయన వాళ్ళ ఊరికి వెళ్ళాము ఫెస్టివల్ అంటే సందడి కదా నిజంగా అందరితో కలిసి చేసుకుంటే నిజంగా చాలా బాగుంటుంది హ్యాపీగా కూడా ఉంటుంది ఫెస్టివల్ ఒకరికొకరు తోడుగానే ఉంటుంది ఒక్కరే చేసుకుంటే ఏ బోరింగ్ అనిపించేస్తుంది అందుకే రిలేటివ్స్ అందరూ వచ్చారు రిలేటివ్స్తో పాటు చేసుకుంటే నిజంగా చాలా బాగుంటుందండి మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాము మార్నింగ్ స్వామి వచ్చారండి ఇంటికి స్వామి వచ్చి పూజ చేయించారు మాకు గౌరీ నోములు ఉన్నాయి ఫెస్టివల్ కదా అందుకు స్వామి వచ్చి పూజ చేయించారు అయిన తర్వాత అందులోపలే ప్రసాదాలు కూడా అవన్నీ మా అత్తమ్మే చేశారు ఇంట్లో మడితో చేస్తారు వాళ్ళు నైవేద్యం చేయాలి కదా దానికోసమే మడితో చేస్తారు వంట అంతా వాళ్ళే చేశారు మా అత్తమ్మ చేశారు మేమైతే వంట ఏం చేయలేదు పై పనులన్నీ మేము చేసాము పూజ అయిపోయటానికి ఆల్మోస్ట్ మాకు 1 o'clock అయిపోయింది తర్వాత అప్పుడు హారతి ఇచ్చేసి గౌరీకి తర్వాత వాయనాలు ఇచ్చుకున్నాము వాయనాలు ఇంట్లో అత్తమ్మకి తోడుకోడలికి తర్వాత మా ఆడబిడ్డకి అలాగే ఇచ్చుకున్నాము వాయనాలు మార్నింగ్ నుంచి మేమైతే ఫాస్టింగ్ ఉంటాం ఏం తినము పూజ అయిపోయే వరకు నోములు ఉన్నాయి కదా వాయనాలు ఇచ్చుకోవాలని ఉపవాసం ఉంటామండి ఆ ఉపవాసం తర్వాత ఆ వాయనాలు ఇచ్చిన తర్వాతనే మేము భోంచేస్తాము అలాగే అంతా అయిపోయిన తర్వాత అత్తమ్మ మామతో ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మా హస్బెండ్తో కూడా ఆశీర్వాదం తీసుకున్నాను ఆ గ్యాప్లోనే మా ఆయన వీడియో తీసేశారు నాకు తెలియకోకుండా గౌరీ నోములు అంటే మాకు చాట వాయనాలు ఏం లేవండి మాకు పదం పూలు అంటారు అవి వాయనాలు ఇస్తారు తెలుగులో అయితే పదం పూలు అంటారు దాన్ని అవి వాయనాలు ఇచ్చుకుంటాం మేము తర్వాత ఇచ్చిన తర్వాత అవి మేమే తినేస్తాము నైవేద్యంగా పెట్టింటాం కదా దేవుడికి అలాగే మేము తింటాం అవి తర్వాత 16 రకాలు చేస్తామండి వంటకాలు ఎందుకంటే గౌరీకి కదా గౌరీకి 16 రకాల వంటకాలు చేస్తాము నైవేద్యంగా 16 రకాల పిండి వంటకాలు పెడతారండి కుడుములు బజ్జీలు అన్నం పప్పు కర్రీసు అంత మొత్తం టోటల్ 16 రకాలు ఉండేటట్టు చూసుకుంటాం వంటకాలు 16 రకాలు పెట్టాము నైవేద్యంగా అమ్మవారికి అయితే ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత అమ్మాయిలం కదండి కొన్ని ఫోటోస్ కూడా తీసుకుంటాం ఫొటోస్ అయితే తీసుకున్నాం ఫోటో పిక్స్ ఎప్పుడో కట్టక శారీస్ కడతాం కదండి ఫెస్టివల్ టైంలోనే శారీస్ కడతాం మామూలు టైంలో ఏం రేర్ ఆల్మోస్ట్ తక్కువ కట్టే శారీస్ ఫెస్టివల్ టైంలో కట్టాం కదా శారీ అన్నట్టు ఒక ఫోటోస్ అయితే తీసుకున్నాం ఫొటోస్ అయితే కొన్ని ఫోటో క్లిక్స్ తీసుకున్నాము నిజంగా చాలా బాగా వచ్చాయి ఫొటోస్ అయితే ఆ ఫోటో క్లిక్స్ అయిపోయిన తర్వాత భోంచేసేసామండి అందరం కలిసి భోంచేసాము ఆల్మోస్ట్ 3-4 అయిపోయింది టైం అయితే భోంచేసేసిన తర్వాత మా ఆయన అయితే కార్ కొంచెం గలీజ్గా ఉంది కార్ వాష్ చేసుకోవాలని కార్ వాష్ చేసుకున్నాడు ఆ తర్వాత ఈవినింగ్ అయిపోయింది 5 o'clock 6 అయిపోయింది ఆల్మోస్ట్ 6 అయిపోయినా చూస్తే బయటకు వెళ్దాం అనుకున్నాం హంపీకి వెళ్దాం అనుకున్నాం హంపీ వచ్చేసి మాకు ఒక 10 kilometers అంతే మా ఊరు నుంచి మాది హోస్పేట్ అండి హోస్పేట్ నుంచి 10 kilometers అంతే హంపీకి ఎప్పుడు వెళ్ళా అని హంపీకి వెళ్ళొచ్చేస్తాను దర్శనానికి మేము అందుకు వెళ్దాం అనుకున్నాం అప్పుడు చూస్తే ఫుల్ వర్షం పడుతుంది ఏంట్రా బాబు వెళ్దాం అనుకున్నాము వర్షం ఇలా పడిపోతుంది అనుకున్నాము తర్వాత 6:30కి ఏమో ఆగిపోయింది వర్షం ఆగిన తర్వాత హంపీకి వెళ్ళాం దర్శనానికి టెంపుల్లో జనాలు అయితే ఎవరు లేరు దర్శనం చేసుకుని వచ్చేసాం నిజంగా చాలా బాగుంది ఎవరు రష్ లేరు కదా ఫుల్ అందుకు వెళ్ళొచ్చేసాం దర్శనానికి అయితే మేము ఇంకా 7-8 ఏమో అయిపోయిందండి వచ్చేపాటికే మేము ఇంటికి అయితే హంపీ నుంచి వచ్చేపాటికే హంపీ ఒక్కటే చూసాం విరూపాక్షేశ్వర స్వామి టెంపుల్ మాత్రమే చూసుకుని వచ్చాము నైట్ అయిపోయింది కదా నైట్ భోంచేసేసి తర్వాత పడుకునేసామండి రెస్ట్ తీసుకున్నాము మరి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ గణేష ఫెస్టివల్ కదా లేయాలి తొందరగా అన్నట్టు రెస్ట్ తీసుకున్నాం పడుకునేసాం మార్నింగే లేచామండి ఫెస్టివల్ కదా గణేష ఫెస్టివల్ కూడా అలాగే మార్నింగ్ స్వామి వచ్చేప్పటికే మేము లేచి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయాము స్వామి అయితే వచ్చారండి మార్నింగ్ కూడా 2 days వచ్చారు స్వామి పాపము పూజ బాగా చేయించారు మార్నింగ్ పూజ చేసిన తర్వాత మాదేముండదండి గణేష్ ఫెస్టివల్ అయితే బాయ్స్ కదా చేయాల్సిండేది అందుకే గణేష ఫెస్టివల్ రోజు మాత్రం బాయ్స్ చేశారండి పూజ నేను ఆ రోజు లైవ్ కూడా పెట్టాను
ఎవరైనా చూడలేదంటే ఒకసారి చెక్ చేసి చూడండి లైవ్. నిజంగా చాలా బాగా వచ్చింది పూజ అయితే, బాగా జరిగింది పూజ. ఇంకా మార్నింగే పూజ అయితేనే అలాగే ఆల్మోస్ట్ మా అత్తమ్మ గారే వంటలు చేస్తున్నారు అక్కడైతే కిచెన్లో అయితే. గణేష్ ఫెస్టివల్ కదండి, గణేష్ ఫెస్టివల్కి 21 రకాల వంటకాలు చేయాలి. మొత్తం టోటల్ 21 రకాల పిండి వంటకాలు అనేవి చూసుకున్నాం. వంటలు అయితే మోదకాలు, కజ్జికాయలు, కుడుములు, తర్వాత అన్నం, పప్పు, రసము, తర్వాత కర్డ్, మరి 3 రకాల కర్రీస్ చేసాము. అన్ని టోటల్ బజ్జీలో రకాలండి, టమోటా బజ్జీ, ఆలుగడ్డ బజ్జీ, మిర్చి, అలా అని టోటల్ 21 రకాలు ఉండేటట్టు గణేషునికి నైవేద్యం చేశారు. అది కూడా వంట అంతా మా అత్తమ్మే చేశారు. మేమైతే వంట ఏం చేయలేదు, మేము పై పనులు మాత్రమే చూసుకుంటాము. ఆల్మోస్ట్ పూజ అంతా అయిపోయేపాటికే 1 o'clock అయిపోయిందండి. పూజ కంప్లీట్ అయిపోయినాక హారతి ఇచ్చేసి నైవేద్యం కూడా చేసేసిన తర్వాత అందరూ కలిసి భోజనం చేసామండి. భోజనం చేసిన తర్వాత ఆల్మోస్ట్ 4 అయిపోయింది. భోజనం చేసి అందరూ వెళ్ళేపాటికి, అందరూ వెళ్ళిన తర్వాత మేము రిటర్న్ బెంగళూరు బయలుదేరాలి కదా, అందుకు అన్ని ప్యాక్ అంతా చేసేసుకొని బయలుదేరేపటికి మాకు 5:30 అయిందండి. 5 o'clock వదిలాము మేము. అక్కడ 5 o'clock అయితే నైట్ 11 o'clock అయిపోయిందండి బెంగళూరు రీచ్ అయ్యేపటికే. నిజంగా ఫుల్ ట్రాఫిక్ ఉన్నింది, అక్కడక్కడ హెవీ వెహికల్స్ ఉన్నింది, లారీలో. నైట్ జర్నీ అంటేనే కొంచెం రిస్క్ కదండి, స్లోగా వెళ్ళాలి, నిదానంగా వెళ్ళాలి నైట్ అంటే. ఇలా అయింది చూడండి మా ఫెస్టివల్ అయితే. మేమైతే ఇలా జరుపుకున్నాము. నిజంగా చాలా బాగా హ్యాపీగా ఉన్నింది. ప్రతి ఫెస్టివల్కి మేము ఊరికి వెళ్తాము, ఊర్లోనే ఫెస్టివల్స్ జరుపుకుంటాం. అందరితో కలిసి జరుపుకుంటాం, అదొక హ్యాపీ కదా. అందుకే ఫెస్టివల్ టైమ్స్కి ఆల్మోస్ట్ ఊరికి వెళ్ళిపోతాము, అక్కడే జరుపుకుంటాం. అగండి అడిగేది మర్చిపోయినానండి, మా గణేష్ ఎలా ఉన్నాడండి, బొజ్జి గణేష్. గణపతి మప్ప మోర్యా, బోలో జై గణేష్ మహారాజ్కి జై, గణపతి మప్ప మోర్యా. ఎలా ఉందండి మా ఫెస్టివల్ అయితే, ఇలా జరుపుకున్నాము. మీరందరూ ఎలా జరుపుకున్నారో, ఇలాగే బాగా జరుపుకున్నారో, అందరూ హ్యాపీగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానండి. జై గణేష్ మహారాజ్కి జై. ఓకే, బాయ్ అండి అందరికీ, బాయ్.